భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నా. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర అయితే చేసుకుంటుంది. ఈ సినిమా మొదటి రోజు మన తెలుగు రాష్ట్రాలలో 12 కోట్ల షేర్ ని అందుకోవడం ఖాయమనుకుంటే ఈ అంచనాల సైతం మించిపోయిన సినిమా ఏకంగా 14.34 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను దాటేసి మాస్ ఊచకోత కోసింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఊహకు అందని విధంగా ఊచకోత కోసిన సినిమా ఓవర్సీస్ లో ఎక్సలెంట్ హోల్ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండడంతో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 16.5 కోట్ల రేంజ్లో షేర్ని 25 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ అయితే మార్కును సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. రెండవ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ని సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఇక టోటల్గా ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 9.28 కోట్లు, సీడెడ్లో 5.47 కోట్లు, యూఏలో 3.61 కోటి, ఈస్ట్లో 3.31 కోటి, వెస్ట్లో 2.73 కోట్లు, గుంటూరులో 3.22 కోట్లు, కృష్ణాలో 2.57 కోట్లు, నెల్లూరులో 1.23 కోట్లు. ఏపీ తెలంగాణ టోటల్గా 31.52 షేర్ 66.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసింది. టోటల్గా వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ని గమనిస్తే 40.7 కోట్ల షేర్ 65.70 కోట్ల గ్రాస్ రికవరీ చేసింది. ఓవరాల్గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42.50 కోట్ల రేంజ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోటి బరిలోకి దిగగా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చేసిన సినిమా మరో 2 కోట్ల రేంజ్లో షేర్ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక ఈ సినిమా 3వ రోజు కూడా కలెక్షన్స్ 25 కోట్లకు పైగానే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నారు. ఇక ఈ వీక్ మొత్తం సినిమా రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని చెప్పాలి. ఇంకా ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.